హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇది యూట్యూబ్ రిలేటెడ్ కాదు, కాకపోతే ఎందుకు చేస్తున్నానంటే అది ఈ ఛానల్లోనే ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఈ సిచ్యువేషన్ మీకు కూడా ఫేస్ అవ్వచ్చు. క్రియేటర్స్కి, యూట్యూబ్ క్రియేటర్స్కి మెయిన్గా ఈ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఒక పెద్ద యూట్యూబర్ ఎవరో వీడియో చేశారు దీని గురించి. అప్పుడే నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఆ తర్వాత రోజు ముందు రోజు నేను ఆ వీడియో చూసే ముందు రోజు అనమాట. సేమ్ ఇట్లాగే మామూలుగా మన ఛానల్ వ్యూవరే వచ్చి మనీ అడిగారనమాట. అసలు మనీ అడగడం ఏంటి, అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు అనేసి పెట్టాను కదా. అంటే ఎవరో తెలియని వాళ్ళని అసలు మనీ ఎట్లా అడుగుతున్నారు నాకు అర్థం కాదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎవరైనా మనీ ఎలా ఇస్తారు అసలు చెప్పండి. పోనీ మన దగ్గర ఏమన్నా కుప్పలు తెప్పలుగా పడి ఉంటే అసలు మాకు లెక్కే లేదంటే ఇది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్, ఎవరి రేంజ్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యూట్యూబర్స్ అంటే ఏదో లక్షలు వచ్చేస్తున్నాయి, వీళ్ళకి ఊరికే డబ్బులు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఊరికే అనేది ఎవ్వరికి రావు, అది ఎంతో కష్టపడితేనే వస్తుంది రెవెన్యూ అనేది. ఒక్క చిన్న వీడియో చేయాలన్నా కష్టపడాల్సిందే కదా. ఊరికే ఎవరికి వస్తాయి డబ్బులు అసలు చెప్పండి. అండ్ ఇది నేను చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు వచ్చి అడిగారు. అది నేను ఎప్పుడు అంటే ఈ ఎక్స్పీరియన్స్ అసలు నాకు లేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే నా దగ్గర ఏమి ఎప్పుడు మనీ ఉండవు, నేనేం జాబ్ చేయట్లేదు కదా. యూట్యూబ్లో వచ్చిన రెవెన్యూవే, అది కూడా నాకేం పెద్ద బీభత్సంగా ఏం వచ్చేసేది. అయితే సరే 2000 అంత అడిగితే అంతా అది నిజం కాదనుకునే ఇచ్చాను. బట్ హస్బెండ్ ఏదో హాస్పిటల్లో ఉన్నారని ఏదో చెప్పారు మొత్తానికి. సరే ఇచ్చాను, అది కూడా ఆలోచించుకుని ఎప్పుడుకో రీజన్ అనమాట అది. అసలు ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి బయట వాళ్ళని ఎందుకు అడుగుతారో నాకు అర్థమవుదు. సరే ఇచ్చాను. ఇమీడియట్గా వేరే ఫేక్ ప్రొఫైల్ నుంచి మళ్ళీ ఒక 1000 ఏంటి ఇంట్లో అసలు గడవట్లేదంట. అంటే ఇక్కడ ఏమన్నా బ్యాంక్ ఉందా ఏంటి నా దగ్గర, నాకు అర్థం కాదు. సో అట్లా అనమాట, అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఫస్ట్ జరిగిన సీన్స్. అండ్ తర్వాత నన్ను 2-3 కూడా అడిగారు. ఇద్దరు అదే ఒకళ్ళైతే 2 ప్రొఫైల్స్ నుంచి అనమాట, వేరే ప్రొఫైల్స్ నుంచి. అది ఏంటంటే కొన్ని మాటలను బట్టి మనకు అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళ టైపింగ్ బట్టి అదంతా ఈజీగా అర్థమైపోతుంది. సో ఒక ప్రొఫైల్ నుంచి కాకుండా 2 ప్రొఫైల్స్ నుంచి అనమాట. నా దగ్గర ఏమి లక్షలు లేవు, నాకేమి ఊరికే ఏమి రావట్లేదు, గంటలు కూర్చుని ఇంత స్ట్రెస్లు ఇవన్నీ తీసుకుంటే వస్తున్నాయి అవి. అట్లా వచ్చినట్లు వీళ్ళకి ఎట్లా ఇస్తాను అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎట్లా ఇస్తారు చెప్పండి ఎవరైనా సరే అసలు. సో మీకు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ అవుద్ది కంపల్సరీ. ఎందుకంటే మీరు కూడా యూట్యూబర్ కాబట్టి మీకు వ్యూస్ వచ్చినా రాపోయినా బయట నుంచి చూసే జనాలు మీకు ఏదో లక్షల్లో వస్తున్నాయి అనుకుంటారు. అక్కడ యూట్యూబ్లోకి దిగితే కదా, ఆ సముద్రంలోకి దిగితే కదా తెలిసేది లోతు ఎంత ఉందనేది. ఎంతసేపు ఈజీ మనీ కోసం చూస్తున్నారు ఎవరైనా. ఈజీ మనీ, ఈవెన్ మన యూట్యూబర్స్ అయినా అంతే. తొందరగా వచ్చేయాలి డబ్బులు అన్న దాంతో ఏదో ఒక వీడియోస్ పెడుతున్నారు. అది ఏదో ఒక వీడియోస్ పెడితే రాదు అనేది మాత్రం ఎన్ని చెప్పినా అసలు ఆలోచించట్లా. సో డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ అయితే కాదు. కరెక్ట్గా మానిటైజేషన్, కరెక్ట్గా రెవెన్యూ వచ్చే టైంకి రీయూజ్డ్ అని వస్తుంది. అది ఎందుకు, ఏదో పిచ్చి వీడియోలు పెడతాం వల్లే అట్లా వచ్చేది. సో డబ్బులు ఎర్న్ చేయడం అంత ఈజీ కాదు అనేది మైండ్లో పెట్టుకుని వీడియోస్ చేయాలి ఎప్పుడైనా సరే. మీరు ఏమీ కష్టపడకుండా ₹1 కూడా రాదు. ఊరికే ఇప్పుడు నేను చూస్తున్నాను కొన్ని ఛానల్స్, ఊరికే జస్ట్ ఏదో ఒక వీడియో తీసేయడం, మ్యూజిక్ పెట్టి పెట్టేసేయడం. అదేమంటే యూట్యూబే ఇచ్చింది కదా మ్యూజిక్ పెట్టుకోమని. సో అలాంటి ఛానల్స్ వేస్ట్ ఛానల్స్ అనమాట. ఇంకా అవి ఏం ఉపయోగం లేని ఛానల్స్. అన్నిటికీ మ్యూజిక్ పెట్టకూడదు. ఎన్ని వీడియోస్లో మెన్షన్ చేశాను ఈ విషయం నేను. సో అన్ని టైప్ ఆఫ్ వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వకూడదు. అలా పెట్టేసి అంటే అది ఏమి ఖర్చు లేని పని అనమాట. లేకపోతే ఏదో టెక్స్ట్ రాయడం, మ్యూజిక్ పెట్టి పెట్టేయడం, లేదంటే ఏదైనా ఇమేజ్ తీసుకోవడం, మ్యూజిక్ పెట్టి పెట్టేయడం, లేదంటే దీన్ని ఒక వీడియో తీసేయడం, మ్యూజిక్ పెట్టి పెట్టేయడం. ఎవరికి ఉపయోగం వాటి వల్ల అనేది అసలు ఆలోచించట్లా. అండ్ యూట్యూబ్ మీకు ఎందుకు ఇవ్వాలి రెవెన్యూ అసలు, ఆ వీడియోకి ఏం చేశారని ఇవ్వాలి. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నుంచి మీరు ₹1 కూడా ఎర్న్ చేయలేరు. మొన్న ఎవరు మానిటైజేషన్ ప్రాసెస్ కోసం వచ్చి, మేడం ఈ వీడియోస్ చాలామంది పెడుతున్నారు, అందరికీ వస్తున్నాయి అని మీకు తెలుసా? ఎవ్వరికీ రావు. వ్యాలిడ్ కంటెంట్ ఉంటేనే మానిటైజేషన్ అనేది అవుతుంది. ఈ విషయం తెలియదు చాలామందికి. బోల్డ్ మంది పెడుతున్నారు ఇట్లాగనేసి చెప్తున్నారు. మీరు టెక్ ఛానల్స్లో వీడియోస్ చూడకపోతే అది నా ప్రాబ్లం కాదు, వేరే సవాళ్ళ సంగతి నాకైతే తెలియదు. నేను ఏ అప్డేట్ వచ్చినా ఇలాంటివి నాకు ముందు టెన్షన్ వస్తుంది. ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నారు జనాలు అనేసి. నాకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నేను వీడియో చేస్తాను రీయూజ్డ్ కంటెంట్ గురించి. ఎన్ని చేసినా ఏం ఉపయోగం ఉండదు, అయ్యే మిస్టేక్స్తో వస్తారు.
సేమ్ రిపీట్ ఇంకా అంతే. చాలామంది ఇప్పుడు కొంతమంది బుర్ర పెట్టి ఇది చేసేవాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఎందుకు చెప్తున్నారు అనేది. బట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేసేవన్నీ వాళ్ళకి కరెక్ట్ అనమాట. ఎన్ని చెప్పినా వాళ్ళకేం లెక్క ఉండదు ఇక. అండ్ వీటి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం కావాలని హెల్ప్ చేస్తే, అంటే మన దగ్గర ఉంటే రెడీగా అమౌంట్ మనకి కావాలని హెల్ప్ చేసేది వేరు, వాళ్ళు వచ్చి అడిగి తీసుకునేది వేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు, ఒక్కొక్కరికి చెప్తున్నారు, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు, నేను ఎవరో మీకు అసలు తెలియదు. ఇప్పుడు ఈ విధంగా కొన్ని వీడియోస్లో తెలుసు, నేను అసలు మీకు మామూలుగా తెలియదు అనుకోండి. మీ చాట్లోకి వచ్చి నాకు ఒక 2000 ఇవ్వండి, మా ఇంట్లో బాగా కష్టంగా ఉంది గడవడం అంటే మీకు ఎలా ఉంటుంది? ఇస్తారా మీరు? ఎవరైనా అంతే, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే తెలుస్తుంది అది. అండ్ నాట్ ఓన్లీ ఆన్లైన్లోనే కాదు, ఈవెన్ బయట కూడా ఉంటారు అట్లాగా. నా ఫ్రెండ్కే ఒకళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఫ్రెండ్స్ కాదు లైక్ కొలీగ్స్ అనుకోండి. ఇంకా వాళ్ళు ఏంటంటే కొలీగ్స్ అంటే ఇద్దరు జాబ్ చేసేవాళ్ళే, చేతిలో ఎంతో కొంత ఉంటుంది కదా, పోనీ శాలరీ అయిపోయింది అనుకోండి, ఇక అస్తమానం ఇక మనీ అడుగుతూ ఉంటుందట. ఇద్దరు లేడీసే, ఒక అమ్మాయి ఇప్పుడు నా ఫ్రెండ్ అనమాట, ఎంతసేపు మనీ అడుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి మొహమాటం ఏమి ఉండదన్నమాట. అంటే బీభత్సమైన థిక్ ఫ్రెండ్స్ కూడా ఏం కాదు, జస్ట్ కొలీగ్స్ అంతే. ఇప్పుడు అలాంటి వాళ్ళని అసలు ఎట్లా అడుగుతారు అంటే మళ్ళీ ఇస్తాము రిటర్న్ ఇస్తామని కూడా చెప్పే ఇది కూడా ఉండదంట. అసలు అట్లా ఎట్లా అడుగుతారు మనీ? మళ్ళీ ఇస్తారో లేదో కూడా తెలియదు అన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళకే అవసరాలు ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. సో అట్లా అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారని పెట్టింది అందుకే. ఇది ఎవరికి వాళ్ళు ఏంటంటే యూట్యూబర్స్కి తెగ ఏదో వచ్చేస్తుంది అనేసి, ఆ ఛానల్ పేరు నాకు గుర్తు రావట్లేదు, నేను ఏదో పేరు ఉంది యాక్చువల్గా, ఆవిడ పెట్టారనమాట వీడియో. ఆవిడనంటే ఇట్లాగే అందరూ చీరలు ఇవ్వండి, లేదా ప్రమోషన్కి వచ్చిన చీరలు ఇవ్వండి ఇట్లాగా. సో ఇలా అడుగుతున్నారంట. అదంతా వాళ్ళ ఇష్టం, ఇస్తే ఇస్తారు లేదంటే లేదనుకోండి. బట్ డబ్బుల పరంగా ఎవరో తెలియని వాళ్ళకి అసలు ఎట్లా హెల్ప్ చేస్తారు? ఎవరైనా ఒకసారి ఆలోచించండి. అసలు మా ఇంట్లో గడవట్లేదు అంటే ఇప్పుడు అడిగించుకున్న వాళ్ళకి కూడా ఏ ఒక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వీళ్ళు బయటికి చెప్పారు, వేరే వాళ్ళు బయటికి చెప్పలేదు అంతే అనుకోవచ్చు కదా. అండ్ నిజంగా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కావాలని హెల్ప్ చేసేవాళ్ళు చేస్తారు, అవేం అందరికీ చెప్పుకోవాల్సిన పని ఏం లేదు కదా. సో చేసేవాళ్ళు ఎట్లయినా చేస్తారు. అండ్ ఇప్పుడు నాకు రీసెంట్గా కొత్తగా ఒక విషయం తెలిసింది, ఈవెన్ ప్రతిలిపిలు రైటర్స్ ఉంటారు కదా. సో అయితే అందులో స్టోరీ కోసం ఎవరో మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళే వాళ్ళని పర్మిషన్ అడిగారంట. ఏది మీ ఇది యూజ్ చేసుకుంటాము, మీ స్టోరీ యూజ్ చేసుకుంటాము అనేసి అడిగారంట. ఒక జెంట్ అనమాట అతను. అయితే మీ ఫోటో పంపించు, నాకు ఒక 1000 రూపాయలు పంపించు, నేను అప్పుగా తీసుకుంటున్నాను మళ్ళీ వేస్తాను, 1000 రూపాయలు పంపించు, ఇట్లా అడుగుతున్నారంట. అసలు ఎంత వరస్ట్గా ఉందో చూడండి అసలు అది. ఆవిడ అడిగారు నన్ను, ఇట్లా ఏం చేయమంటారు మరి, అతను ఇట్లా అడుగుతున్నాడు మనీ వేయమని. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు దీని నుంచి వ్యూస్ వస్తే నేనేం మీ కష్టం ఉంచుకోను, నేను ఎంతో కొంత మీకు మనీ వేసేస్తాను అనేసి కూడా చెప్పారట. అయినా సరే కాదు, నాకు ఇప్పుడు 1000 కావాలి, నాకు అప్పుగా ఇవ్వండి అది ఇది అనేసి అంటున్నారంట. సో అసలు చూడండి, అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉన్నారో మనకి తెలియదు. బట్ వీళ్ళ సైడ్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఎవరు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంటూ ఎవ్వరు ఏ మహానుభావుడు ఉండడు, అందరికీ ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒకటి ఉంటుంది, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, అంత తేడా. అండ్ మెయిన్గా యూత్కే మరీ ఒళ్ళొంగకుండా ఎంతసేపు ఫోన్లు చూసుకోవడం ఇదే సరిపోతుంది. ఏజ్డ్ పీపులే ఇంకా బాగా కష్టపడుతున్నారు. యాక్చువల్గా మొన్న మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళామన్నమాట. షిరిడి వెళ్ళినప్పుడు ఎల్లోరా కేవ్స్కి వెళ్తే అక్కడ గైడ్లు ఉంటారు కదా. ఇంకా నేను ఆ వీడియో అయితే ఎడిట్ చేయలేదులేండి, చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. ఆ గైడ్ని కూడా నేను వీడియో కూడా తీశాను. అసలు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ ఏజ్లో నేనే ఎక్కలేకపోయాను అసలు. ఆ మెట్లు స్టెప్స్ ఎన్ని ఉంటాయో కదా అసలు అక్కడ ఎల్లోరా కేవ్స్ అంటే. సో అసలు అంతా ఆ ఏజ్లో అతను అలా కష్టపడుతుంటే అనిపించింది, నిజంగా ఈ ఏజ్లో కూడా కష్టపడుతున్నారు ఇట్లాగా అనేసి. ఎందుకు సంపాదించాలి, ఫ్యామిలీని రన్ చేయాలనేసి. బట్ ఇప్పుడు ఏమైపోయింది, యూత్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయా, ఏ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏం చేద్దామా, ఈజీగా ఎక్కడి నుంచి మనీ వస్తాయా, ఏ అమ్మాయిని ఇబ్బంది పెడదామా, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అబ్బాయిలనే కాదు, ఈవెన్ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. అమ్మాయిలు కూడా రకరకాల మోసాలు చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరు ఉండరు.
వాళ్ళ అక్కలో చెల్లెళ్ళో లేదా వాళ్ళ పేరెంట్సో ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు లేదా మీ సిస్టర్స్ బ్రదర్స్ ఏం చేస్తున్నారు అనేది గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మన ఎదురుగుండా ఉండేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ అదని మనం చెప్పలేము. వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా మనం చెప్పలేము. సో అసలు ఏం చేస్తున్నారు అనేది గమనించుకుంటూ ఉండాలి మన ఇంట్లో పిల్లలు. అది చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఏదైనా. ఎందుకంటే ఎవరికి ఒళ్ళొంగట్ల ఈజీగా మనీ వచ్చేయాలి. కూర్చుని అలా మహారాణిలాగా మహారాజాల్లాగా డబ్బులు వచ్చేసి చేతిలో పడిపోవాలి అనుకుంటున్నారు. ఎట్లా పడతాయి? కష్టపడకుండా. ఏ ఒక్క రూపాయి కూడా రాదు మీకు కష్టపడకుండా. అండ్ ఇంకోటి, ఇప్పుడు కష్టపడలేదు అంటే కనుక పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా మీకు జరగదు, సరిగ్గా అనేది జరగదు. మీరు చూడండి కావాలంటే, చిన్నప్పుడు కష్టపడి సంపాదించుకుని అవి సేవ్ చేసుకున్న వాళ్ళే ఫ్యూచర్లో మంచిగా ఉంటారు. మంచిగా ఉండడం అంటే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా చేతిలో డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోగలుగుతారు. బట్ అలా కాకుండా ఇప్పుడు ఏమీ లేకుండా తర్వాత అంతా కష్టపడుకుంటా ఎందుకు చెప్పండి అవన్నీ. సో మీరు ఆలోచన అనేది మనం వేరే వాళ్ళు చెప్తే ఎవరికి రాదు, వాళ్ళకే ఉండాలి ఆలోచన, ఏదో ఒకటి చెయ్యాలి అనేసి. సో ఇట్లా అడుక్కోకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కూడా అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అడుక్కోవడం అనే మాట అనకూడదులేండి ఎన్నిసార్లు, కానీ అంటే ఏదో ఒకటి వాళ్ళ జల్సాల కోసం ఇట్లా అమౌంట్ కావాలన్నమాట. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇచ్చానని చెప్పాను కదా అనేసి వచ్చి అడుగుతారు. నేను మాత్రం ఇంకా అట్లాంటివి ఏం పెట్టుకోనండి. ఆ రోజు మా హస్బెండ్ తిట్టారు కూడా అసలు యాక్చువల్గా. అసలు ఎవరో తెలియని వాళ్ళకి అట్లా డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు అనేసి. వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు అన్నప్పుడు అసలు ఎందుకు అట్లాగా ఇది చేయడం అనేసి అన్నారనమాట. సో అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఆ ప్రాబ్లం ఏదన్నా మనం వేసిన తర్వాత మనకు మెడగ చుట్టుకుందనుకోండి, అవన్నీ బోల్డ్ రకాలు ఉంటాయి. ఇవేమీ ఆలోచించకుండా ఏది చేయకూడదు అసలు మనం. ఇప్పుడు హెల్ప్ చేయడంలో తప్పులేదు, నాకు చాలా ఇష్టం హెల్ప్ చేయటం ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఆ హెల్ప్కు మంచికి పోతే చెడు ఎదురవుద్ది అంటారు చూసారా, అట్లాంటివి కూడా ఉంటాయి ఇలాంటి విషయాల్లో. సో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈ మధ్య మీరు చూసారో లేదో, కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, కామెంట్స్ చదువుతూ ఉంటారు. నాకు ఫోన్పే చేయన్నా అక్క తొక్క అనేసి మెసేజ్లు పెడుతూ ఉంటారు. వీళ్ళేమో పెద్ద పంపించేసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. కింద కామెంట్స్ వాళ్ళు ఏంటంటే, కామెంట్స్ రాస్తే ఏంటంటే ఎంగేజ్మెంట్ వచ్చేస్తుంది, వీడియోకి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి, ఫాలోవర్స్ వస్తారు. అది కూడా అర్థం చేసుకోలేని పిచ్చి జనాలు ఎంతమంది ఉన్నారు. వీళ్ళ రీఛార్జీలకి, వీళ్ళ సోకులకి, ఎంజాయ్మెంట్లకి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు చెప్పండి అసలు. అదే ఆ వీడియోస్ చేసేవాళ్ళు అది అసలు ఎందుకు అర్థం చేసుకోరు, జనాలకి ఎందుకు అర్థం కాదు, ఊరికే ఎందుకు డబ్బులు ఇస్తారు అనేది కూడా అర్థం చేసుకోరనమాట. అసలు కింద కామెంట్స్ చూస్తే నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు డబ్బులు ఇవ్వు, ఈ ప్రాబ్లం ఉంది, డబ్బులు. కొంతమంది ఫన్నీగా కూడా రాస్తారు, కామెడీగా. అవి కాదు, నిజంగా సీరియస్గా రాసేవాళ్ళు కూడా ఉంటారు. అసలు అంత అమాయకులు కూడా ఉన్నారనమాట. అండ్ నన్నైతే ఒక అమ్మాయి ఫేస్బుక్లో, మామూలు సర్నేమ్ ఉంటుంది కదా ఫేస్బుక్లో కూడా, సో మీ సర్నేమో మా సర్నేమో ఒకటే, నాకు పలానా ప్రాబ్లం వచ్చింది, నాకు హెల్ప్ చేయండి, నేను పలానా ఊర్లో ఉంటాను, ఇట్లా. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో, వాళ్ళు ఎవరో ఏంటో అసలు ఏం తెలియకుండా ఏం చేస్తాం చెప్పండి అసలు. ఊరికే ఇట్లా అంటే అసలు అటు పక్కన ఉన్న మనిషి, అందులో ఇప్పుడు ఏ వచ్చిందో ఇంకా అసలు ఎన్ని రకాల మోసాలు అసలు ఇంకా. సో ఈ ప్రాబ్లమ్ మీకు కూడా ఫేస్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే. ఎందుకంటే యూట్యూబర్స్ అంటే ఏదో లక్షల్లో ఎర్న్ చేసేస్తున్నారు అనుకుంటున్నారు. అసలు దిగే వాళ్ళకి తెలిసేది ఎంత వేరే ముష్టి రెవెన్యూ వస్తుంది యూట్యూబ్లో అనేసి. సో అది వాళ్ళకి దిగే వరకు తెలియదు అన్నమాట అది. సో కేర్ఫుల్గా ఉండండి. ఎవరైనా సరే మీరు చూసే ఇప్పుడు మీ ఇంట్లో ఉండే పిల్లలైనా సరే వాళ్ళకి మనం మోటివేట్ చేయగలగాలి ఏదైనా సరే. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా కష్టం అవుతుంది. ఏదన్నా చెయ్యాలన్నా కూడా వాళ్ళు ఇప్పుడు చదువుకుంటేనే ఫ్యూచర్లో ఏదన్నా మంచి జాబ్స్ రావడమో ఏదో ఒకటి ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత ఏం జరిగిపోతుందో, ఎన్ని రకాల జాబ్స్ పోతాయో కూడా మనమైతే చెప్పలేము. సో కేర్ఫుల్గా ఉండాలి. మన ఇంట్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనించుకుంటూ ఉండాలి. సో అది ఈ వీడియో చేయడానికి రీజన్ అదేనండి. ఎందుకంటే అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరన్నా వచ్చి అలా అడిగితే మనని అట్లా మనం ఇవ్వము అంటే కనుక అదొక చాలా చండాలంగా అనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా పర్సనల్గా జరిగేదే, అయినా సరే ఇంత పబ్లిక్గా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తారు, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట అది.